చదివి సహకరించండి. బుక్ ఆఫ్ సామ్స్ 119th చాప్టర్ 59th verse. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలు కొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక హల్లెలూయా. చూడండి ప్రియమైన సోదరుడా, ఈ యొక్క లోకయాత్రలో మనకి ఎన్నో త్రోవలు ఉంటున్నాయండి, ఆప్షన్స్. మనం ఇంటికి రావాలంటే ఒకే త్రోవ లేదండి, ఎటు నుంచి అన్నను ఇక్కడికి రావచ్చు మనము. ఈ యొక్క లోకయాత్రలో మనకు ఎన్నో దారులు ఉంటున్నాయి. అయితే విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము, ఎక్కడికి వెళ్తా ఉంటున్నది మనకు బాటంగా తెలుసు. ఇక్కడ ఒక దావీదు భక్తుడు ఏమంటా ఉంటున్నాడంటే, నేను ఎన్నుకున్న త్రోవ ఎలాంటిదో అది నా ఒక సాక్ష్యంగా నేను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది. మనము ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి మన త్రోవనే మనది కదా. అక్క ఈరోజు వస్తాను ఒక మాట అన్నది, అక్క బావ వచ్చిందా బాగుంటా అన్నదంటే, వద్దులేరా బావ అప్పుడప్పుడు సీతయ్య అవుతాడు అన్న. అంటే ఎవరు మాట వినరు, ఆయననే కదా. మనం ఇంకా కొన్ని విషయాలలో ఎలా ఉంటున్నదంటే, మనము చెప్పిందే మనం పట్టుకున్న కుందేలికి ఎన్ని కాళ్ళండి? సహజంగా 4 ఉంటాయి. అయితే మనము మాత్రము మన పై చెయ్యి ఎప్పటికీ. ఇక్కడ ఇంకా దావీదు భక్తుడు ఏమంటా ఉంటున్నాడంటే, నా యొక్క త్రోవ ఎలా ఉంటున్నది, సాక్ష్యంగా ఉంటున్నదా, ఎలా ఉంటున్నది, నన్ను పరిశీలించు అనే ఒక మార్గం ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మనము ఎందుకు నేను వెళ్ళే ఒక త్రోవలో ఎందుకు ఇలాంటి ఒక శ్రమలు వస్తూ ఉంటున్నాయి అని మనం భావించినట్లయితే, మనము గ్రహించాల్సిన విషయం ఏముంటున్నదంటే, ఆ ఒక త్రోవ మన ఒక త్రోవనా లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన త్రోవనా అనేది మనము గ్రహించాల్సిన విషయం ఉంటున్నది. ఇక్కడ మనం ఎన్నోసార్లు అనుకుంటాం, దేవుడు ఇట్టా ఎల్లునైనా అంటే మనం షార్ట్ కట్ గా వెళ్ళనిపోతాము, ఎక్కడ లేని సమస్యలను కొని తెచ్చుకుంటాం కదా. ఆ ఒక మంచి ఉదాహరణ ఏమంటున్నదంటే జోనా కదా. ఆయనను యేసయ్య దేవుడు ఎక్కడికి వెళ్ళామన్నాడండి? నినివే పట్టణానికి వెళ్ళామంటే మన అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ గా. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటు ఏమున్నదంటే, ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళ ఒక రక్షణ సువార్తను ప్రకటించంటే, ఇతను ఏమంటే ఈయన వ్యక్తిగత ఒక గర్జెస్ కొరకై అతనికి ఎక్కడికి వెళ్ళాడు? ఆశీస్కెళ్ళినట్టయితే దేవుడు ఏర్పాటు చేసిన ఒక వాహనం ఏముంటున్నదండి? ఒక చేపను. అయినా ఎలాంటి ఒక చేప అంటే, ఆయన ఒక త్రోవను దిక్కునే మార్చిన ఒక చేపగా. మనం ఇంకా వెళ్తా ఉన్నప్పుడు నిజంగా దేవుని ఒక మార్గం ఉంటున్నదా లేదా మనం తెలుసుకోవాలంటే, మనకు ఏమన్నా ఎక్కడ లేని ఒక శోధనలు వచ్చినట్లయితే మనము తెలుసుకోవాలి, ఇది దేవుని త్రోవ కాదు, ఇది నా త్రోవ. ఆ రోజు ఇంకా ఎవరైతే అంతగా పోయి ఉంటున్నారో ఆ యోన ఏమన్నారంటే, నన్ను తీసి ఎక్కడ ఏమన్నాడు? నీళ్ళల్లో వెయ్యండి, మీరు సమాధానకరంగా ఉండాలంటే నన్ను నీళ్ళల్లో. అయితే దేవుడు ఎంత సురక్షితంగా ఎన్ని రోజులండి? 3 రోజులు 3 రాత్రులు కరెక్ట్ గా ఒక ప్రణాళిక చూడండి. ఆ ఒక చేపకి ఏమన్నా గూగుల్ మ్యాప్ ఉందండి? ఏమన్నా ఉంటున్నదా? మ్యాప్, అట్లస్ ఏమన్నా ఉంటున్నదా? లేదు. ఆ ఒక చేప దేవుడు చేసిన ఒక ఏర్పాటు ఎలా ఉంటున్నది అద్భుతకరంగా అంటే, ఆ ఒక చేప ఎక్కడైతే ఆయనను మృంగి ఉంటున్నదే ఎక్కడికి తెచ్చి వేసి ఉంటున్నదండి? ఆ ఒక నినివే పట్టణాన్ని ఒడ్డుకు తెచ్చి అక్కడ కట్టినట్టు మనం చూస్తాం. దేవుడు యొక్క ఏర్పాటు ఎంత అద్భుతంగా ఉంటున్నది. మొన్న రోజున అన్నపూర్ణ విషయం చెప్తా అంటే, పుట్టింది ఆంధ్రప్రదేశ్, పెరిగింది కర్ణాటక, మరణము జరిగింది తమిళనాడు. ఏమైనా గ్యారెంటీ ఉందండి? మంచిది ఏమంటున్నదా? మొన్న రోజున ఒక దైవ సేవకుడు ఎంత చక్కగా చెప్పాడు, ఎందుకు ఇలాంటి ఒక వేదన, శోధన, ఎందుకు మరణం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అంటే, ఆయన ఎంత చక్కటి ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఎంత స్నేహితంగా ఉన్నారంట, చాలా చక్కగా ప్రేమతో ఎంత చక్కగా ఉండి, వీళ్ళు వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళు వీళ్ళింటికి రావడం ఎంతో మంచిగా ఉన్నప్పుడు, ఒకరోజు ఏమైపోయాదంట, ఇటువైపు ఒక ఇంటి వాళ్ళు విదేశాలలో వాళ్ళ ఒక పిల్లలు ఉన్నారంట. అందుకని అక్కడికి రాండ్రే ఒక 3 నెలల కోసం లేకపోతే 6 నెలల గురించి ఇక్కడికి వచ్చినట్లయితే కాలక్షేపం అవుతుంది,
అని చెప్తే వీళ్ళు అంత పెద్ద భవనము ఎవరి చేతికి ఇచ్చిపోవాలా, ఈ యొక్క భవనము హ్యాండ్ ఓవర్ ఎవరికి చేయాలని చూసినట్లయితే వీళ్ళంతా ఆత్మీయంగా సమీపంగా స్నేహితుడిగా ఉండే ఒక పక్కింటి వాళ్ళని అడిగారంట, మీరేమనుకోకపోతే మేము మా పిల్లల దగ్గరికి వెళ్తా ఉంటున్నాము, మీరేమనుకోకపోతే మా ఇంటిని కొంచెం చూసుకోండి. తర్వాత దాంట్లో ఉండే ఒక విలువైన వస్తువులు ఏమంటున్నానంటే బంగారు ఆభరణాలు తీసుకొని వచ్చి వీళ్ళ సేఫ్కి ఇచ్చారంట, మీరు మీ దగ్గర ఉంచుకోండి. అంటే వీళ్ళంతా ఇంకా పక్కింటి వారు కదా, ఎలా ఆటంకపరచనీకి అవుతుందని వాళ్ళు తీసి పెట్టుకున్నారు. తీసి పెట్టుకున్న తర్వాత ఒక నెల ఇంటున్నది కదా, బంగారము ఆభరణాలు అనేసరికి కంపల్సరీగా ఒక శోధన ఉంటున్నది. ఏముంటున్నాయో చూద్దాము, ఎలా ఉంటున్నాయో చూద్దామని వాళ్ళు ఒక రోజు మంచి రోజు ఏం చేశారంట, ఆ ఒక మూటను తీసి చూసినట్లయితే ఎంత చక్కటి ఆభరణాలు, చాలా చక్కగా. ఈమెకేమనిపించిందంట, వీళ్ళు ఉండేది విదేశాలలో కదా, ఏమవుతుందిలే మనం వేసుకుంటే ఎవరికి తెలుస్తుందని ఈమె ఏం చేసుకున్నదంట, వాటిని అన్నింటినీ వేసుకున్నది తీసి పెట్టేది. రెండో రోజున మతికి వచ్చింది, సెల్ఫీ తీసుకున్నదేమో, చూసుకున్నది, అయ్యో ఇది చక్కగా ఉంటున్నది, నాకే సూట్ అయినట్టుంది, వాళ్ళకంటే వేసుకొని చూద్దామని రెండో రోజు వేసుకున్నది. ఆ రోజున 2 రోజులు పెట్టుకున్నది, 3వ రోజు తీసి పెట్టేది. ఉంటా ఏమైపోయిందంటే అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చిందంట విదేశాల నుంచి, అమ్మ మా ఒక్క పిల్లలు ఇంకొక 3 నెలలు ఉండమంటా ఉంటున్నారు, ఆలస్యం అయితే మీరు దయతో చూసుకోండి. ఇంక ఈమెకు లైసెన్స్ టు కిల్, లైసెన్స్ దొరికినట్టు ఎవరైతే అప్పుడప్పుడు ఏసీ తీసి పెట్టేదో ఇంకా దాన్నే ధరించడం స్టార్ట్ అయింది. ధరించడం స్టార్ట్ చేసి వేసుకొని నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఆఖరికి ఆ రోజు వచ్చింది. ఆ రోజండి వాళ్ళు విదేశాల నుంచి తిరిగి వచ్చిన రోజు రాగానే వాళ్ళు ఫోన్ చేశారంట, మేము ఎయిర్పోర్ట్ లో దిగాము, ఇంకా ఏ క్షణమైనా వస్తాము, మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్తా అంటే ఆ ఒక చావీలను అక్కడ తీసి పెట్టండి అనగానే ఆయన చెప్పారంట, అమ్మా నువ్వు ఇన్ని రోజులు వేసుకొని ఇస్తారు, వాళ్ళు వస్తా ఉన్నారు, వాటి యజమాని వస్తా ఉంటున్నారు, మీరు తీసి పెట్టండి అంటే ఆ ఒక తీసి పెట్టి తర్వాత వాళ్ళు రావడము సర్దుకోవడం అదంతా ఒక 3-4 రోజుల తర్వాత వీళ్ళ దగ్గర పెట్టిన ఆ ఒక ఆభరణాలు మధ్య వచ్చినాయంట. వచ్చి ఏమన్నారంట, అమ్మా మీరు ఇంట్లో ఎంత చక్కగా చూసుకున్నారు, దాంతోపాటు మీకు ఇచ్చిన ఒక విలువైన ఆభరణాలు ఏముంటున్నాయో మాకు ఇచ్చినట్లయితే మేము తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళ పని ఏముంటున్నది, ఇచ్చినవి మళ్ళీ తిరిగయ్యారు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు వద్దమ్మా, ఈరోజు శుక్రవారము, ఇంటి నుంచి వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇయనికి వీళ్ళు శుక్రవారం, ఓకే శుక్రవారం అయింది. మరుసటి రోజు శనివారం అంటే మా ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుందని మేము ఎక్కడ పెట్టాము, లాకర్ బ్యాంక్ లో పెట్టాము, మీరు ఆదివారం తర్వాత సోమవారం తీసుకోండి. తర్వాత సరే ఇక్కడ బదులు సేఫ్ గా బ్యాంక్ లో పెట్టారు కదా అని సోమవారం రోజున వచ్చి, అమ్మా ఎక్కడ ఉంటున్నాయంటే ఈ రోజు బ్యాంక్ మేనేజర్ సెలవు అంటాం, మీరు ఇంకొక వీళ్ళకి ఎందుకో తేడా అనిపిస్తా ఉంది, ఎందుకు మానవ వస్తువులు మనకి అని ఎందుకు ఇంత బాధపడతా ఉంటున్నారు. అప్పటికే ఆ ఒక్క ఇంటి యజమానికి తెలిసిందంట వాళ్ళ ఆవిడ కథ ఏముంటున్నారో, చెప్పిందంటే ఏందమ్మా ఇంత బాగుంటున్నారా, వాళ్ళు ఎంతగానో నమ్మకంతో మనకి ఇచ్చారు కదా, మనం తిరిగి ఇవ్వాలి, మీరు ఎందుకు ప్రతిరోజు వాళ్ళ వస్తువుల కొరకై అంత పీడిస్తా అంటున్నారు, ఇచ్చేయచ్చు కదా అంటే గమనండి మీకు తెలియదు నాకు ఎంత ఆశ పుట్టింది, ఏంది నాకు ఏ బుద్ధి కాకంలా. ఇప్పుడు మనం సహజంగా ఎవరన్నా అడిగినట్లయితే ఇదే ఉదాహరణ లేకపోతే ఇదే ఒక ఉదాహరణ చెప్పి ఆ ఒక వస్తువు ఎవరికైతే చెంది ఉంటున్నదో మనం వాళ్ళకు ఇవ్వాలనా లేదా, సహజంగా ఇవ్వాలి. ఎందుకంటే అది మనొక వస్తువు కాదు, ఏదో ఒక టైం గురించి మనకి ఇచ్చింటున్నారు. మన ఒక జీవితాలలో మన ఒక కుటుంబీకులలో ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా ఉంటున్నారంటే దేవుడు ఈ యొక్క లోకయాత్ర ముగించుకునే దానికి మనకు ప్రసాదించుతున్నారు. అయితే తాత్కాలికంగా ఇక లోకయాత్రలో మాత్రమే అది మన దగ్గర ఉంటున్నది, కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండాలంటే అవుతుందండి, లేదు. ఏదో ఒక రోజున అది ఆ ఒక సృష్టికర్త దగ్గరికి వెళ్లాల్సిందే. ఇక్కడ మనం ఒక వేదన చూసినట్లయితే కొన్ని మందిని ఎంత బాధపడతారంటే ఆ ఒక ఆఖరి క్షణాలలో ఇంకా ఆ ఒక పెట్టెను తీసుకుని వెళ్తారంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఆఖరి చూపు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా మరో చూపు ఉండదు, మరొకసారి చూడలేము.
రోదన. అయితే మనము క్రైస్తవ బిడ్డలుగా ఒక్కటి గ్రహించాలంటే మనం ఈ యొక్క లోకంలో యాత్రికులమే. వాళ్ళు ముందుగా వెళ్ళారు, మనము కొంచెం లేట్ గా వెళ్ళే వాళ్ళము. అయితే వెళ్ళడము ఖచ్చితం, వెళ్ళడం ఖచ్చితం. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించిన ఒక విలువైన వస్తువులుగా మనం తీసుకొని ఉంటున్నాం, కానీ అయితే అది మనకు చెందింది కాదండి. ఏదో ఒక రోజున మనం ఇవ్వాల్సిందే. నిజంగా ఎంత బాధాకరంగా అనిపిస్తుంది. ఈ యొక్క రాజన్న విషయంలో దాదాపుగా 20 కంటే ఎక్కువ సంవత్సరాలు ఒక సరిసాటిగా ఉంటున్నారు, చిన్న పిల్లలు ఉంటున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత ఈ వయసులో ఇలాంటి ఒక శోకం మీ ఇంటికి తట్టింది అని బాధగా ఉంటుంది. అయితే మనం ఇంకొక గొప్ప సంగతి ఏముంటున్నదంటే ఆమె యొక్క లోకయాత్రని ముగించి నిజంగా అన్నపూర్ణ ఒక